నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పటేల్ తో చంద్రబాబు నాయుడు పవన్ భేటీ. రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టు అంశాలపై చర్చ. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా కళాశాల ఖాతాలో జమ చేస్తామని వెల్లడి. సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ టూరిజం ఎగ్జిబిషన్ లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్. ప్రభుత్వం తరపున ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందజేస్తామని భరోసా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పటేల్ తో సమావేశం మంచిగా జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ఎడమ కుడి కాలువల నిర్మాణానికి చేసిన ఖర్చును రియంబర్స్మెంట్ చేయాలని కోరినట్లుగా తెలిపారు. ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని విన్నవించినట్లుగా ఆయన తెలిపారు. గోదావరి నుంచి 200 టీఎంసీల వరద నీటిని బనకచెర్లకు తరలించే లక్ష్యంతో చేపట్టిన పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు మద్దతు కోరినట్లుగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రాన్ని కరువు రహితంగా మారుస్తుందని తెలిపారు. 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. పరిశ్రమలకు 20 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా కేటాయించవచ్చని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా కళాశాల ఖాతాలో జమ చేస్తామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న 4,000 కోట్ల బకాయిలను కూడా రాష్ట్రం ఆర్థికంగా కుదుట పడ్డాక విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 7.5 కోట్లతో నిర్మించిన ఖేలో ఇండియా మల్టీపర్పస్ ఇండోర్ మైదానం, ఏరోబిక్స్, తైవాకాండో యోగా కేంద్రాన్ని ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఇండోర్ మైదానంలో క్రీడాకారులతో సరదాగా షటిల్ ఆడారు. పరిశోధనలు, ఆవిష్కరణలపై యువత దృష్టి పెట్టాలని మంత్రి కోరారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి దక్కేలా విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు రాణించేలా వర్సిటీల విద్యా విధానంలో సమూల మార్పులు తెస్తామన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ ఇంజనీరింగ్ విద్యను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. జగన్పై చేసిన పోరాటం కంటే 3 రెట్లు అధికంగా విద్యా వ్యవస్థల సంస్కరణల కోసం చంద్రబాబు నాయుడుతో పోరాడుతున్నానని లోకేష్ వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా కళాశాలల ఖాతాలో జమ చేస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న 4,000 కోట్ల బకాయిలను కూడా రాష్ట్రం ఆర్థికంగా కుదుట పడ్డాక విడతల వారీగా చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సుస్థిర, సమగ్ర పర్యాటకాభివృద్ధి, ఆర్థిక పురోగాభివృద్ధి, ఉపాధి కల్పనలో 20,000 కోట్ల పెట్టుబడులు ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. ప్రభుత్వం తరపున ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందజేస్తామని భరోసానిచ్చారు. ఢిల్లీలో జరుగుతున్న సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ టూరిజం ఎగ్జిబిషన్ 2025 వేదికగా పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలికారు. సుస్థిర, సమగ్ర పర్యాటక అభివృద్ధి, ఆర్థిక పురోగాభివృద్ధి, ఉపాధి కల్పనలో 25,000 కోట్ల పెట్టుబడులే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని వివరించారు. PPP విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం తరపున ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందజేస్తామని భరోసానిచ్చారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్ర సందర్శనకు రావాలని ఇన్వెస్టర్లను మంత్రి కోరారు. ఏపీ పర్యాటక అభివృద్ధిలో ఇన్వెస్టర్ల భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం సర్కిట్లు, యాంకర్ హబ్లు, థీమెటిక్ అప్రోచ్ ఏర్పాటు, అంతర్జాతీయ మౌలిక వసతుల కల్పన, పర్యాటకుల భద్రతకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని వివరించారు. The theme of this 2025 Sathe is that fostering global collaboration for mutual growth. That is very apt that now the world is entirely moving towards extensive travel, leisure and adventure without any boundaries. With this theme, it is very appropriate that all the participants who have been participated here, they are showing enthusiastic activity here, and I am here to represent the state of Andhra Pradesh and the Minister for Tourism, Culture and Cinematography. And Andhra Pradesh is fully prepared to welcome all the investors, tour operators, travelers and other stakeholders to the beautiful place of Andhra Pradesh. And the exemplary visionary of India, Sri Nara Chandrababu Naidu, who is our Honorable CM, he has been emphasizing on investments growth, infrastructure development,
employment has been our guiding source. And apart from him, our Deputy Chief Minister, Sri Pawan Kalyan ji, who has been particularly emphasizing on youth empowerment, improved infrastructure, and environmental sustainability. These are the basic guiding forces to us to take up a tourism in a very big way in our state. The Andhra Pradesh government has recently launched the Andhra Pradesh Tourism Policy 24-29, which has granted industry status to the tourism activity. So it gives so much of boost to the investors to come and participate in the development of the tourism activities in Andhra Pradesh, so that we are inviting all the investors also to this activity. ఏపీఎస్ఎఫ్ఎల్లో సంస్కరణలు చేస్తున్న అధికారులు సహకరించడం లేదని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లుగా స్పష్టం చేశారు. ఏ స్థాయిలో అధికారులు పనిచేస్తున్నారో మీ అందరికీ తెలియజేస్తున్నట్లుగా ఆయన వివరించారు. ఏంటంటే ముఖ్య ఉద్దేశము, మాది ఫైబర్ నెట్ సంస్థ మీ అందరికీ తెలిసింది, మళ్ళీ దాంట్లో వివరాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వము అంటే మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇప్పుడు 9వ నెల 2024 జూన్ 4న రిజల్ట్ వస్తే ఆ రోజు నుంచి ఇప్పుడు దాదాపు 9వ నెల నడుస్తుంది. ఈ 9 నెలల్లో మిగతా వివిధ సంస్థలు వేరు పురోగతులు కనపడుతున్నాయి. ఉదాహరణ సిఆర్టీ తీసుకున్నా, లేకపోతే పోలవరం తీసుకున్నా, ముఖ్యంగా R&B ఎక్కువ పురోగతి కనపడింది. రోడ్ సైడ్ బిల్డింగ్స్ అయితే అన్ని చోట్ల పాట్ హోల్స్, గుంతలు పూడ్చడం కానీ, రోడ్లు వేయడం కానీ, కొత్త రోడ్లు కానీ చాలా బాగా ఉంది దాంట్లో. ఎందుకంటే R&Bకి సంబంధించిందే R&B అండ్ I&Dకి దాని కిందనే మా డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఫైబర్ నెట్. సో దాంట్లో కూడా పురోగతి, మిగతా సంస్థల్లో కూడా ఎంతో కొంత పురోగతి. అస్సలు పురోగతి లేని సంస్థ ఏదైనా ఉందంటే ఈ 9 నెలల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఫైబర్ నెట్. అంటే కొన్ని రిఫార్మ్స్ తీసుకున్నాను నేను చైర్మన్ అయిన తర్వాత. నవంబర్ 15వ తేదీన చార్జ్ తీసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ కొన్ని రిఫార్మ్స్ తెచ్చాం. బట్ రిఫార్మ్స్తో కడుపు నిండదు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటి పని అవ్వాలి. ఇది ఇన్కమ్ బేస్డ్ ఆర్గనైజేషన్, స్పెండింగ్ బేస్డ్ ఆర్గనైజేషన్ కాదు, ఖర్చు పెట్టే ఆర్గనైజేషన్ కాదు. సో ఇక్కడ ఏంటి సర్వీస్ ఇవ్వాలి, ఎంతో కొంత ఆదాయం తెచ్చుకోవాలి. సో రిఫార్మ్స్ తోటి మేము ఏదో చేసాం, లాస్ట్ టైం నేను 410 మంది ఎంప్లాయీని తీసేసాను, జబ్బలు తోడుచుకుంటే అది కరెక్ట్ కాదు. బట్ ఏంటి నెక్స్ట్ ఏం చేశామంటే ఈ రోజు వరకు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ ద్వారా గతంతో పోలిస్తే మేము ₹1 కూడా ఆదాయం సంపాదించలేదు. అది బాధాకరమైన చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి చెప్తాను. ₹1 కూడా మేము అదనంగా ఆదాయం సంపాదించలేదు. ఒకటి. రెండోది ఏంటి మెయిన్ ఈ బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఫైబర్ నెట్, ఫోన్ సైలెంట్ ప్లీజ్. రెండోది ఏంటి ముఖ్యంగా మేము కనెక్షన్స్ ఇవ్వాలి కన్జ్యూమర్స్కి. ఎంటర్ప్రైజ్ బిజినెస్ కావచ్చు, కన్జ్యూమర్స్కి కానీ మేము కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటే ఒక్క కొత్త కనెక్షన్ కూడా మేము ఈ 9 నెలలు ఇవ్వలేదు. అది బాధ్యత చెప్పాలా, గర్వంగా చెప్పాలా, సగర్వంగా చెప్పుకోవాలి. కొన్ని మేము ఇన్ని లక్షల కనెక్షన్స్ ఇచ్చామని అలా పోయి ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పకపోయినా కూడా ఇది నా బాధ్యత చెప్పాలి, రేపు మాకు బయటకు వస్తాయి కాబట్టి. ఒక్క కనెక్షన్ కూడా, ఒక్కటంటే ఒక్క కనెక్షన్, మార్క్ మై వర్డ్, ఈ 9 నెలలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయినాం. రెండోది వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్. అంటే మేము కేబుల్ కనెక్షన్స్ ఇవ్వడమే కాకుండా వీటన్నిటికి కూడా ఈ కేబుల్ రావాలన్నా, ఇంటర్నెట్ బాగా రావాలన్నా నెట్వర్క్ అనేది ఉంటుంది. మాకు 78,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఈ మూల నా మూల నెట్వర్క్ ప్రాబ్లం ఉంటూనే ఉంది. కేబుల్ ఆపరేటర్లు ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలో బిజినెస్ చేయకపోయినా కూడా మమ్మల్ని ఎల్లగొట్టినా కూడా కనీసం ఉన్న కాడికి నెట్వర్క్ అన్నా బాగుండేది, ఈసారి ఆ నెట్వర్క్ కూడా లేదనేది వాపోతుండ్రు. ఆ మెసేజ్లు చూస్తే మమ్మల్ని చంపేయండి సార్ ఒకేసారి కొంతమంది, ఈ రోజు ఈ టార్చర్ ఏంది అంటున్నారు. ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది. ఒకటి, కొత్త బిజినెస్ చేయలేదు, ఒక కనెక్షన్ ఇవ్వలేదు, ₹1 సంపాదించలేదు. ప్రతిరోజు నెట్వర్క్ ప్రాబ్లం. ఎందుకంటే ప్రతిరోజు కాదు, ఇది పవర్ ఎలాగనో, విద్యుత్ ఎలాగనో, ఇంటర్నెట్ కేబుల్ అనేది కూడా ఒక్క నిమిషం కూడా పోవడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు టీవీ చూస్తుంటారు జనాలు, ఇంటర్నెట్ వాడుకుంటుంటారు కాబట్టి ఇంటరప్షన్ అనేది ఉండకూడదు. అటువంటి వ్యవస్థ ఇది. అలాంటిది ఆల్మోస్ట్ డే టు డే బేస్న ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చెప్పకపోతే బాగోదు, మళ్ళీ మేము దాచుకోవడం కరెక్ట్ కాదని దీంట్లోకి వస్తున్నాను. ఇది అధికారులు ఏ స్థాయిలో అధికారులు పనిచేస్తున్నటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఎందుకంటే నేను నవంబర్ 15 చార్జ్ తీసుకున్న తర్వాత కొన్ని రిఫార్మ్ చేశాను, ఉరికిస్తున్నాను, కొన్ని పనులు చేపిస్తున్నాను. బట్ 9 నెలల నుంచి లేదా కొత్త మేనేజ్మెంట్ గత 8 నెలల తర్వాత నుంచి వచ్చిన తర్వాత కూడా ఇది జరగలేదంటే కారణం పూర్తిగా నేను మళ్ళీ ఇందులో చెప్తున్నాను. మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదో, లోకేష్ గారిదో,
లేకపోతే ఈ శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారితో తప్పు కాదు. వాళ్ళు మాకు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మీరు చేయమని. ఏంటయ్యా చేసింది? కొత్త మాసు దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాడు. వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా దీని మీద ఈ బిజినెస్ పెంచాలి, ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా? ఇన్ని నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు? ఎన్నిసార్లు చెప్పింటాము? ఆపరేటర్లు ఎంతమంది వచ్చారు? అపాయింట్మెంట్లు కూడా లేకుండా వాళ్ళని ఎవరిని కలవనీయకుండా ఇంటికి పంపించారు. టైం ఇవ్వకపోతుంది. పోనీ టైం ఇవ్వకపోయామా చేసామా అంటే మనం ఏమైనా పని చేసామంటే పని చేసిన పాపాన పోలేదు. మరి ఎలా వస్తుంది? 1 నెల 2 నెలలు అంటే ఓకే, 3 నెలలు అంటే ఓకే, 4 నెలలు 5 నెలలు 6 నెలలు 9వ నెల అప్పుడు ఎవరికన్నా జెస్టేషన్ పీరియడ్ అని ఉంటుంది. జెస్టేషన్ పీరియడ్ కూడా దాటిపోయింది ఇది. సో ఏమనాలి? నేనేమంటానంటే వారికి ఒక రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్, ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ ఒక్కడు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా చేసుకొచ్చారు. అంటే నేను ఏమంటానంటే ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా, వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా, లేదా పాత ప్రీవియస్ మేనేజ్మెంట్ చేతులతో కలిపి అప్పుడు ఎన్నో స్కాములు జరిగినాయి. ఈ ఆర్గనైజేషన్ ఈయన చంపేస్తే ఇప్పుడు ఇక చనిపోయినప్పుడు ప్రీవియస్ స్కామ్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తున్నారని నాకు డౌట్ వస్తుంది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీతో చేతులు కలిపానని నేను అనట్లేదు. పార్టీలకు దీనికి సంబంధం లేదు. నేను అధికార యంత్రాంగం గురించే మాట్లాడుతున్నాను. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసుల ముందస్తు బెయిల్ కావాలని వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయన పిటిషన్ కొట్టివేసింది. టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి కేసులో ఇటీవల వల్లభనేని వంశీమోహన్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ గాంధీనగర్లోని జిల్లా జైల్లో ఉన్నారు. Z+ కేటగిరీలో ఉన్న మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతా విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతుందని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. దుర్దేశంతోనే ప్రభుత్వం ఆ పని చేస్తుందని ఆక్షేపించారు. గుంటూరు మిర్చి యార్డ్ సందర్శన సందర్భంగా జగన్ కు ప్రభుత్వం కుట్రపూరితంగా భద్రత తొలగించిన విషయాన్ని గవర్నర్ కు ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ప్రభుత్వం ఆయనకు ఏమాత్రం భద్రత కల్పించడం లేదంటూ మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మిరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, కార్మూరు నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్సీలు లేలా అప్పిరెడ్డి, ఎం అరుణ్కుమార్ తదితరులు రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ బుధవారం గుంటూరు మిర్చి యార్డ్ సందర్శన సందర్భంగా ప్రభుత్వం ఏమాత్రం భద్రత కల్పించకపోవటాన్ని ప్రస్తావించిన వారు ఎక్కడైనా వైఎస్ జగన్ కు రక్షణ కల్పించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. అనంతరం పార్టీ నేతలందరితో కలిసి రాజ్భవన్ వద్ద మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఇది పునరావృతం కాకుండా విచారణకు ఆదేశించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశామని చెప్పారు. దాన్ని పూర్తిగా తొలగించి నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ 100% ఒక్క యూనిఫామ్ కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వారు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది. అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దాన్ని పరిశీలిస్తాను, దీన్ని మేము ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అదే ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆయనకి ఆటోమేటిక్గా అది వస్తుంది. Z+2 మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని కూడా నేను రోజు విత్డ్రా చేయమంటే అసలు అర్థం అవ్వట్లేదు. మాకు ఎప్పుడు కూడా చూడలేదు ఈ వ్యవస్థలో. ఇంతకుముందు కూడా మేము మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకున్న 5 సంవత్సరాలు ఎక్కడైనా ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా? ఎప్పుడైనా చేశామా? ఎప్పుడైనా జరిగిందా? ఏంటిది?
పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని మరి భగవంతుడి గారి వెనకాతున్న లోపా గారిగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు ఏంటనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాంఛ ఏ విధమైన సంఘటనలు జరగకుండా పెట్టు ఆయన భద్రత మీద మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మాకేం సంబంధం, ఈసీ నిర్ణయం తీసుకోవాలి, బందోబస్తు ఏదైనా సరే. ఎన్నికల కోడ్ బందోబస్తుకి బయట ఆయనకున్న భద్రత ఎన్నికల కోడ్తో సంబంధంలే. ఏదైతే Z+2 కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే, అక్కడికి వెళ్తారు. అది నిబంధన. ఎన్నికల కోడ్ ఏంటి అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే ఒక ఎన్నికల కోడ్ మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం, ఇగో ఇక్కడికి వెళ్తున్నామని. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా. ఎన్నికల కోడ్ ఉందండి, మీరు అక్కడికి వెళ్ళొద్దండి, మీరు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులకు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులతో ఆవేదన అర్థం చేసుకోక్కర్లేదండి, ఈ కార్యక్రమం చెప్పచ్చు కదా. మరి ఇదే ఎన్నికల కోడ్ ఒక 4 రోజులు 5 రోజుల కింద ఒక మ్యూజికల్ నైట్ జరిగింది, ఒక సంగీత విభారత జరిగింది, మరి దానికి లేదా? ఆ రకంగా ఏ రకంగా నేను దాంతో కంపేర్ చేయట్లే. ఇది వచ్చి ప్రజల కోసం, సామాన్యుల కోసం, రైతుల కోసం, రైతులతో ఆవేదన కోసం, వారు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి మా లీడరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఈ రకమైన చేయడం అనేది ఇది ఎంతవరకు సంబంధమో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మరి అర్థం చూడాలని చెప్తే అని కోరుతున్నాం. వర్షాకాలం రాకముందే నగరంలో డిస్టిలేటింగ్ పనులు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం రోడ్, ఆంధ్ర లోయోలా కాలేజ్ రోడ్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో డిస్టిలేటింగ్ పనులు ఖచ్చితంగా జరుగుతూ ఉండాలని, వర్షాలు పడినప్పుడు నగరంలో రోడ్లపైన ఎక్కడా నీటి నిల్వలు ఉండకుండా సైడ్ కాలంలో నీటి ప్రవాహం వెళ్లేందుకు వీలుగా ఉండాలని, దానికి ముందస్తుగా మైనర్, మీడియం, మేజర్ డ్రైన్లలో డిస్టిలేటింగ్ పనులు చేస్తూ నిరంతరం కాలువల్లో పూడికలు తీస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతుల పరామర్శకు వెళ్లాడా లేక మిరపకాయల దొంగతనానికి వెళ్లాడా అంటూ తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్ వెంట వెళ్లిన లేలా అప్పిరెడ్డి 14 టిక్కీల మిర్చి బస్తాలు ఎత్తుకుపోయారని ఆరోపించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతూ తండ్రికి బంగారు నగల దుకాణం, 3 అంతస్తులు మేడ ఉన్న ఓ పిల్ల చేత అమ్మఒడి రాలేదంటూ నిన్న పేటీఎం బ్యాచ్ తో డ్రామాలాడించారని ఆయన మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాలో బుల్లిరాజు అనే చైల్డ్ ఆర్టిస్ట్ బాగా యాక్ట్ చేశాడని, మంచి పేరు పొందాడని అన్నారు. అదేవిధంగా సినిమాలకు చైల్డ్ ఆర్టిస్టుల కొరత ఉందని ఓ పక్క దర్శకులు అంటుంటే వారిని ట్రైన్ చేసే పనిలో వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. మగవాళ్ల అందం గురించి మరో మగాడైన జగన్ మాట్లాడటం ఏదో తేడాగా ఉందని వ్యాఖ్యానించారు. వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్ల అందాలు జగన్ ఎప్పుడు చూశాడని ప్రశ్నించారు. జగన్ కంటే అవినాష్ రెడ్డి అందంగా ఉన్నాడని వైఎస్ఆర్సీపీ వాళ్లే మాట్లాడుకుంటున్నారని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు. తన హయాంలో వ్యవసాయ శాఖను మూసేసిన ఎన్నో దారుణాలకు జగన్ కారణమని ఆయన విమర్శించారు. అదే ఉన్నట్టుంది ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టుల కోసం. మొన్నేమో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ బాగా చేశారంట. అదెవరో సీనియర్ డైరెక్టర్ మాట్లాడుతూ చైల్డ్ ఆర్టిస్టులు కొరత ఉంది అని చెప్పారంట. అందుకని బహుశా వైసీపీ టీం, ఐపాక్ టీం చైల్డ్ ఆర్టిస్టులని తయారు చేస్తుందేమో ట్రైనింగ్ ఇచ్చి అని అనిపిస్తుంది. అదే కదా, అందుకనే కదా ఆయన ఈ ఐపాక్ టీములు ఈ పేటీఎం బ్యాచ్లు చెప్పిన దాన్ని బట్టే కదా వై నాట్ 175, వై నాట్ 25 అని చెప్పేసి విర్రవీగింది. ఇంకా చాలదా? ఆయన దేనికి భద్రత కల్పించాలా? ఆ మిరపకాయల బస్తాలు మీరు అడిగారు భద్రత అని, ఆ మిరపకాయల దొంగల్ని దూరంగా పెట్టేదానికే, లేకపోతే రౌడీలు అక్కడికి వచ్చి ఈరోజు రైతులు చూడడానికి పోయినాం, లేకపోతే వల్లభనేని వంశీ కష్టాల్లో ఉండడని. ఇంకొక మాట అడుగుతున్నాను, నాకు అర్థం కాల, ఏమైంది జగన్కి? ఏంది మగోళ్ళ అందం గురించి మగోళ్ళు చెప్పేది ఏంది? ఇక్కడెక్కడో తేడా కనిపిస్తుంది. నువ్వు చూడు, ఆయన కొడాలి నాని ఎంత అందంగా ఉన్నాడు, వల్లభనేని వంశీ ఇంకా అందంగా ఉన్నాడు.
వాళ్ళ అందాలు ఎప్పుడు చూస్తున్నావని నువ్వు. ఇంకొక ఆయన దేవినేని అవినాష్, ఇంక చంద్రబాబు కంటే అందంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరైనా మగోళ్ళు ఆడోళ్ళు అందాలు చూస్తారు, ఆడోళ్ళు మగోళ్ళు అందాలు చూస్తారు. మగోళ్ళు అందాలు చూడటం అనేది బహుశా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడో తేడా కనిపించిందని అందరూ అనుకుంటారు. నేను అనటం లేదు. పబ్లిక్ ఏమంటుందంటే ఇది ఎప్పటి నుంచి మొదలైంది, అట్లుంది పరిస్థితి. అది ఏదైనా అమ్మ సరే పాపం ఆయన చూపిస్తామంటే విజయమ్మ లేదు, భారతమ్మన్న కొంచెం మంచి సైకియాట్రిస్ట్ దగ్గరకో ఎవరికో తీసుకోపోయి ఆ ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుందేమోనని. గుజరాత్ క్యాంపులో జరిగిన ఘటన ఫీల్డ్ ఫైర్ యాక్సిడెంట్ లో ఆర్మీ జవాన్ పర్ష మోహన్ వెంకటేష్ మృతి చెందారు. గుజరాత్ నుండి ప్రత్యేక ఆర్మీ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి జవాన్ పార్థివ దేహం తరలించారు. గన్నవరం విమానాశ్రయంలో అధికార లాంఛనాలతో జవాన్ మోహన్ వెంకటేష్ పార్థివ దేహానికి ఆర్మీ అధికారులు ఘనంగా నివాళులర్పించారు. గన్నవరం విమానాశ్రయం నుండి మోహన్ వెంకటేష్ పార్థివ దేహాన్ని ఆర్మీ వాహనాల్లో గుంటూరు జిల్లా పిట్లవారిపాలెంకి తరలించారు. ఈరోజు సిపాయి వారిస మోహన్ వెంకటేష్ పిట్టలవానిపాలెం గ్రామానికి చెందిన అమర జవాన్ ఈరోజు వారి పార్థివ దేహం విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి తీసుకురావడం జరిగింది. సో డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ తరఫున, డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ తరఫున, అందరు ఎక్స్ సర్వీస్మెన్ కమిటీ తరఫున కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఈ వీర జవాన్లకు ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ తరఫున ఎల్లవేళ అన్ని సహాయ సహకారాలు అందుతాయని, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ తరఫున ఎల్లవేళ మేము ముందుగా ఉంటామని జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం గుంటూరు ద్వారా వారికి అన్ని విధాలా సహాయపడతామని సందర్భంగా తెలియజేస్తాం. సార్ ఎలా జరిగింది సార్? ఇది ఫీల్డ్ ఫైరింగ్ యాక్సిడెంట్, వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. సో ఇది బ్యాటిల్ క్యాజువాలిటీ కింద దీన్ని తెలియజేశారు. రోజు దానికి అఫీషియల్గా మనకి ప్రోపర్ స్వగ్రామానికి ఇప్పుడు ప్రోపర్ వస్తుంది. రేపు అంత్యక్రియలు రేపు పొద్దున్న వెళ్ళేటప్పటికి సాయంత్రం అయిపోతుంది. రేపు జై. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పటేల్ తో చంద్రబాబు నాయుడు పవన్ భేటీ. రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టు అంశాలపై చర్చ. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా కళాశాల ఖాతాలో జమ చేస్తామని వెల్లడి.
సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ టూరిజం ఎగ్జిబిషన్ లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వం తరపున ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందజేస్తామని భరోసా. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.